హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తమ్నైల్లో చూశారు కదండి, ఒక కొన్ని స్పెషల్ మీల్స్ ఉన్నది ఫర్ గెట్ టుగెదర్ పార్టీ కోసం. దీనికోసం వంట ఏం తయారు చేసాం చూడండి. బర్బాటీలు అంటాం కదండి, ఇవి 2 అంగుళాలు ముక్కలుగా కట్ చేసుకుని శుభ్రంగా కడిగి ముక్కలు ములిగేటట్టుగా వాటర్ పోసుకొని ఉడికించుకోవాలండి. అవి ఉడికేలోగా ఒక ఒక పెద్ద స్పూన్తోని 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 10-15 ఎండుమిర్చి వేసి చక్కగా వేయించుకోవాలండి. ఇవన్నీ కూడా మంటను తక్కువలో పెట్టుకొని ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత మన శనగపలుకులు కూడా ఒక 100 గ్రామ్స్ అలా శనగపలుకులు వేసుకోవాలండి, వేరుశనగపలుకులు. నా దగ్గర అయితే వేయించిన శనగపలుకులు ఉన్నాయి కనుక వేసుకున్నాను, లేకపోతే పచ్చి శనగపలుకులు అయితే అవి కూడా వేసి వేయించుకోవాలి. అవన్నీ వేసిన తర్వాత పక్కన పెట్టేసి ఈ ఉడికించిన చిక్కుడుకాయ ముక్కల్ని ఒకసారి కలుపుకోవాలండి. కలిపిన తర్వాత మనం ఈలోగా మిక్సీ పట్టుకోవడానికి శనగపలుకులు అవన్నీ కూడా మిక్సీలో వేసుకోవాలి. శనగపలుకులు, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర అవన్నీ వేసి చల్లారిపోయి కనుక చూసుకొని మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ చిక్కుడుకాయ ముక్కలు చూడాలి, ఉడికిపోయాయని చూసుకోండి. ఉడికిపోతాయండి, ఎక్కువ మెత్తగా లేహంలా ఉడిపోక్కర్లేదు. చక్కగా హాఫ్ బాయిల్ అవుతే సరిపోతాయి. సగం ఒక 50% ఉడికితే సరిపోతాయి. అవన్నీ ముక్కలన్నింటినీ కూడా చక్కగా కన్నాలు గిన్నె ఉంటుంది కదండి, అందులో వేసుకొని నీరు లేకుండా వడకెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోని ముక్కలు వడకేసుకున్న తర్వాత ఆ ప్యాన్లోని కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ప్యాన్ కడగకుండా పెట్టేశాను నేను హడావిడిలో. ఆ తర్వాత మనం వాడదేవుకున్న చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసి మంటను మీడియంలో పెట్టుకొని 15-20 నిమిషాలు నూనెలో బాగా వేయించుకోవాలండి. ఇంకొక 3 స్పూన్లు ఆయిల్ పడుతుంది. ఆ స్పూన్లు ఆయిల్లో చిక్కుడుకాయ ముక్కలని బాగా వేగాలి. ఆ తర్వాత రుచికి సరిపడగా ఉప్పు వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకొని ముక్కలన్నింటినీ కూడా ఒక 10-15 నిమిషాలు బాగా వేయించుకోవాలండి. దీనికి కారం ఎక్కడ వేయలేదు, మనం ఒకే తాలింపులో ఎండుమిరపకాయలు వేసాము. అప్పుడు ఈలోగా పలుకులు ఫ్రై చేసుకున్నాం కదా, అవి గుండ చేసాం కదండి, ఆ గుండని అందులో వేసుకొని ఒక 2-3 నిమిషాలు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఈ బొరబాటి చిక్కుడుకాయ శనగపలుకులు గుండ జల్లిన ఫ్రై రెడీ అయిపోద్దండి. చాలా కమ్మగా ఉంటుంది. ఈ ఫ్రై కర్రీ ఇలా తయారు చేసుకోవాలండి. మీకు ఎలా అనిపించింది? నచ్చితే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ చికెన్ కర్రీ ఫంక్షన్స్ అప్పుడు చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో, ఎక్కువ మంది ఉండేటప్పుడు ఎక్కువ చికెన్ అయితే ఎలా తయారు చేసుకోవాలో చూడండి. ఫస్ట్ ప్యాన్, ఇందులో అయితే చికెన్ తయారు చేసుకోవాలి, ఆ బౌల్ పెట్టుకోవాలి. దాంట్లోని కొంచెం మన కర్రీకి ఇప్పుడు నేను 3 కేజీలు చికెన్ కర్రీ వండుతున్నానండి. 3-4 కేజీలు ఉంటుంది. దానికోసం ఆయిల్ పెట్టి కరివేపాకు, ఎండుమిరపకాయలు తాలింపు వేగిన తర్వాత ఒక 1/2 కేజీ ఉల్లిపాయలు తరుగు, ఒక 1/2 కేజీ ఉల్లిపాయలు ఆనియన్ పేస్ట్ వేయాలండి. ఫస్ట్ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్లో వేగిపోవాలి. వేగిపోయిన తర్వాత ఆనియన్ పేస్టు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. ఈ మసాలా అంతా ముందు ఉల్లిపాయలు వేయించుకోవాలండి. అంటే ఎక్కువ గ్రేవీ ఉండదు, తక్కువ గ్రేవీ ఉంటుంది, అలాగని లూజ్గా ఉండదు, అలాగని పొడిగా ఉండదు. అలా రెడీ అవుద్దండి చికెన్ కర్రీ. ఈ మసాలా అంతా చక్కగా ఇలా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత మనకి బాగా వేగిపోద్ది. నూనె బయటికి చిమ్మేసిందంటే మసాలా అంతా వేగిపోయింది. ఈ స్టేజ్లోనే కొంచెం పసుపు, అలాగే మన రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోవాలండి. ఓకేనండి. మనం ఇది అంతా చక్కగా వేసుకొని గరం మసాలా చిన్న స్పూన్తో అయితే 3-4 స్పూన్లు పడతాయండి, పెద్ద స్పూన్తో అయితే 2 స్పూన్లు గరం మసాలా వేసుకోవాలి. ఈ గరం మసాలా పులావ్ మసాలా అండి, అందుకే ఘాటు ఎక్కువ ఉంటుంది కనుక తక్కువ వేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం చికెన్ తెచ్చిన తర్వాత శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఉప్పు, పసుపు, ఒక్కొక్క 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూన్ కారము, ఒక 2 చెంచాలు ఆయిల్ వేసి నానబెట్టి ఉంచుకున్నాము చికెన్ ఒక గంట సేపు. ఆ చికెన్ ఈ మసాలాలో వేసి చక్కగా మసాలా అంతా చికెన్కి పట్టించుకోవాలండి. పట్టించుకొని చక్కగా కలుపుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఒక 10-15 నిమిషాలు అలా వేయించుకోవాలండి. అలా వేగిన చికెన్ దగ్గరగా వేగుతుంది అనగా అప్పుడు మనం ఈ చికెన్ అంతటికి సరిపడినంత కారం వేసుకోవాలి. నాకైతే 4 స్పూన్లు కారం పట్టిందండి. ఇలా చక్కగా ఈ కారం అంతా వేసుకొని చికెన్ మంచిగా వేయించుకోవాలండి. చూసారా ఎంత బాగుంటుందో, ఎమ్మీగా ఉంటుంది చికెన్ కర్రీ. ఇప్పుడు అలా వేగిన తర్వాత మళ్ళీ మూత పెట్టి తీసి మధ్య కలుపుకుంటూ చేస్తే ఇలా ఈ స్టేజ్కి వచ్చింది. ఇందులోని ఆయిల్ ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ ఇది తర్వాత కూర ఉడికిపోయిన తర్వాత సెట్ అయిపోద్దండి. ఆ తర్వాత ఒక 500 ml వాటర్ పోసుకొని, లేకపోతే 400 ml వాటర్ పోసుకొని చక్కగా ఈ చికెన్ ముక్కలకి ఈ మసాలా అంతా పీల్చుకునేటట్టుగా ఇంకొక 10-15 నిమిషాలు ఉడికించుకోవాలండి. అలా ఉడికిన తర్వాత చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఓకేనండి. నెక్స్ట్
బూందీ జీడిపప్పు కూర వండానండి. దానికోసం అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. 4 స్పూన్లు 5 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత జీడిపప్పు, గుప్పెడు జీడిపప్పు లేదంటే 100 గ్రాముల జీడిపప్పు తీసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అలాగే పెద్ద ఉల్లిపాయలు 4 ఉంటాయండి. 4 ఉల్లిపాయలు వేయించుకోవాలండి చిన్నగా తరుక్కొని. చిన్న చిన్న తరిగి ఉల్లిపాయలు కూడా వేసుకొని ఒక పెద్ద స్పూన్ నిండా ఆనియన్ పేస్ట్ వేసుకోవాలండి. ఆనియన్ పేస్ట్ వేసి ఉల్లిపాయలు బాగా గోల్డెన్ బ్రౌన్లోకి వేగిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. అది కూడా వేసినప్పుడే ఒక పెద్ద స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవన్నీ కూడా చక్కగా వేయించుకుందాం. ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ పచ్చిమిరపకాయలు, ఈ మసాలా అంతా బాగా వేగాలి. వేగి అందులో పచ్చివాసన పోయి కమ్మటి వాసన వచ్చేటప్పుడు దాంట్లో మన రుచికి సరిపడగా ఉప్పు, అలాగే కొంచెం పసుపు, అలాగే కొంచెం కారము, గరం మసాలా కూడా వేసుకోవాలండి. ఎక్కువ అన్నీ చూసుకోండి మీ రుచికి అనుగుణంగా. నేను ఎక్కువ చేశాను కనుక అన్నీ ఎక్కువగా ఉన్నాయి. మీరు కొంచెం కొంచెం చేసుకుంటాం కనుక మీ రుచికి అనుసారంగా వేసుకోండి. అలాగే కారం, గరం మసాలా కూడా వేసి చక్కగా ఈ ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్లో. ఇలా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు మనం దీనికోసం నేను 400 గ్రామ్స్ బూందీ వేసుకున్నానండి. ఇది మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, లేదా షాప్లో తెచ్చుకుందైనా పర్వాలేదు. ఇంట్లో తయారు చేసుకుంది అంటే మనం ఉడికించుకునేటప్పుడు తొందరగా ఉడికిపోద్ది. షాప్ నుండి తెచ్చుకున్న బూందీ అయితే కొంచెం లేటుగా ఉడుకుద్దండి. ఈ బూందీ వేసిన తర్వాత మసాలా అంతా బాగా కలిపిన తర్వాత జీడిపప్పు మనం వేయించుకొని తీసుకున్నాం కదా, ఆ జీడిపప్పు కూడా వేసి బాగా కలిపి ఇప్పుడు 400 గ్రాములు బూందీ వేసామంటే 100 గ్రాములు జీడిపప్పు వేసుకోవాలండి. అలాగే ఉల్లిపాయలు ఒక 3-4 ఉల్లిపాయలు తరిగి వేసుకోవాలి. ఇప్పుడు 400 గ్రాములకి 200 గ్రాములు పాలు పోసుకొని చక్కగా 200 ml అంటే గ్లాసు పాలు పోసుకొని చక్కగా కలిపేసి మూత పెట్టి మగ్గించుకుంటే బూందీ కూర రెడీ అయిపోద్దండి. చాలా సూపర్గా ఉంటుందండి. ఇవి కాకుండా ఇంకా సాంబారు, బంగాళదుంప కూర, రైసు, ఇంకా రకాలు చేసాం కానీ వీడియో ఇంతేనండి. అన్నీ ఒకే వీడియోలో చూపించాలి కదండి, అలా అంటే లెంతీ ఎక్కువైపోతుంది కనుక ఇంతటితో ఈ 3 కర్రీసే మీకు టూకీగా చేసి చూపించానండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ కూరలన్నింటిలో ఏ కూర నచ్చుతుందో ఒక్కసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.